నామంలో ముందుగా పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. అలాగే సంఘమంతటికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ దినము కొరకు నాకు ఇవ్వబడిన అంశము శ్రమనొందిన సేవకుడు, సఫరింగ్ సర్వెంట్, శ్రమనొందిన సేవకుడు. ఈ దినము కోసం చదవబడిన లేఖన భాగం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాలను ధ్యానం చేసుకునే ముందర ఈ యొక్క యెషయా గ్రంథముకు ఉన్న కొంత ప్రత్యేకతను మనం తెలుసుకుందాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏమిటా ప్రత్యేకత? యెషయా గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటని చూసినట్లయితే, ఈ యొక్క గ్రంథాన్ని 5వ సువార్తగా పిలవడం అనేది జరుగుతుంది. 5వ సువార్త, 5th గాస్పెల్. మనకున్న 4 సువార్తలు ఏంటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో ఏ విషయం అనేది మనకు ప్రత్యేకంగా ఉంటుంది? యేసు క్రీస్తు వారికి సంబంధించిన జననము, అలాగే ఆయన జీవన విధానము, అలాగే మరణము, ఆయన యొక్క పునరుద్ధానము. ఈ విషయాలన్నీ కూడా ఈ 4 సువార్తల్లో రక్షణ సువార్తలుగా అవి ఎంచబడ్డాయి. ఈ 4 సువార్తల్లో ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత చెప్పబడ్డాయి. జరగక ముందరే యెషయా తన యొక్క దర్శన ప్రవచనము ద్వారా ప్రభువు ఇదిగో ఇలా వస్తాడు, ఇదిగో ప్రభు మన కోసం ఇలాగా జీవిస్తాడు, మన కోసం మరణిస్తాడు, తిరిగి మరలా జీవిస్తాడు అని చెప్పి దర్శన ప్రవచనం ద్వారా యెషయా ద్వారా ఈ యొక్క వాక్యము, ఈ యొక్క గ్రంథము చెప్పబడటం వలన ఈ యొక్క యెషయా గ్రంథాన్ని 5వ సువార్తగా పిలవడం అనేది జరుగుతుంది. దీన్ని 5th గాస్పెల్ అని అంటారు. ఇంకా చూసినట్లయితే 53వ అధ్యాయము మనం ఏదైతే మనం ఈ యొక్క లేఖన భాగం చదివామో, ఈ యొక్క 53వ అధ్యాయము మరి ప్రత్యేకముగా ఉన్నది. ఏంటది అని అంటే, ఈ గ్రంథంలోనే అన్ని విషయాలు కూడాను చెప్పబడతాయి. ఇక ఈ యొక్క గ్రంథాన్ని లేదా ఈ యొక్క అధ్యాయాన్ని విడువబడిన లేదా విడిచిపెట్టబడిన అధ్యాయముగా చెప్తారు. ఫర్బిడెన్ చాప్టర్, విడిచిపెట్టబడింది. ఎవరి చేత విడిచిపెట్టబడింది అని అంటే, ఆనాటి యూదులు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు 52వ అధ్యాయాన్ని చదివేవారు, 54వ అధ్యాయాన్ని చదివేవారు. ఏ అధ్యాయాన్ని వదిలేవారు? 53వ అధ్యాయాన్ని చదవకుండా వదిలేసేవారు. ఎందుకనంటే ఆనాటి యూదులు లేదా ప్రజలు యేసయ్య రాకడ కోసం, అంటే మెస్సియా రాకడ కోసం ఎదురు చూసినప్పుడు వారికి ఎక్స్పెక్టేషన్ వేరు. ఆయన ఎలా వస్తాడు అనుకుంటారు అని అంటే, ఒక రాజులాగా వస్తాడేమో అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే మెస్సయా అనే హీబ్రూ పదానికి అర్థము అనాయింటింగ్ వన్ లేదా అభిషేకించబడిన వాడు అని. సాధారణంగా పట్టాభిషేకం లేదా అభిషేకం అనేది ఎవరు జరుగుతుంది? రాజుకు జరుగుతుంది. వారు ఆ విధంగానే అనుకున్నారన్నమాట. అంటే ఆ వచ్చే మెస్సయా ఎలా వస్తాడు అని అంటే, ఒక రాజులాగా వస్తాడు, గొప్ప సైన్యంతోనూ, గొప్ప శక్తి కలిగిన వాడుగాను, గొప్ప రాజ్యంతోనూ, గొప్ప అధికారంతోనూ వస్తాడని ఇటు విధంగా వారు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ప్రభువు రాకడ వారి అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. ఈ యొక్క అధ్యాయంలో ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణించిన విధానం, ఇవంతా కూడా దర్శన ప్రవచనంలో చెప్పబడటం ద్వారా వారు ఈ యొక్క అధ్యాయాన్ని వారి ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రము లేదన్నట్టుగా దాన్ని విడిచిపెట్టడము, లేదా ఈ అధ్యాయాన్ని చదివితే ఎక్కడ మారు మనసు కలిగి వారు రక్షించబడతారు లేదా ఏ ప్రభు వైపు తిరగబడతారు అనే దాన్ని బట్టి వారు దాన్ని ఇష్టపడక వారు ఏం చేశారంటే ఈ అధ్యాయాన్ని విడిచిపెట్టేవారు అనమాట. దానివల్లనే దీన్ని ఏమనేవారు అంటే ఫర్బిడెన్ చాప్టర్ లేదా విడిచిపెట్టబడిన అధ్యాయంగా ఈ యొక్క 53వ అధ్యాయాన్ని చూస్తారు. ఇక మనం వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే నేనే చదువుతానండి. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను. ఇక్కడ మేము తెలియజేసిన సమాచారం, ఇక్కడ ఒక సమాచారం ఉన్నది. ఆ సమాచారము ఒకటి కాదు, మేము
యెషయా మాత్రమే కాదు తెలియజేసేది. యెషయా మొదలుకొని ఇర్మియా, మీకా, జకర్యా వంటి చాలా మంది ప్రవక్తలు ఈ యొక్క సమాచారాన్ని తెలియపరిచారు. అయితే ఈ సమాచారాన్ని గ్రహించగలిగే స్థితిలో ఆనాటి యూదులు లేరు. అసలు ఏంటా ఈ సమాచారం అని మనం చూసినట్లయితే చూడండి, 2వ లైను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను. యెహోవా బాహు అంటే ఏంటి? యెహోవా హస్తం. యెహోవా హస్తము దేనికి చిహ్నము? ఆయన యొక్క శక్తికి, ఆయన యొక్క రక్షణకి చిహ్నము, సాదృశ్యం. అంటే ఈ యొక్క సమాచారము దేనికి సంబంధించిన సమాచారము? రక్షణకు సంబంధించిన సమాచారం. ఈ రక్షణ సమాచారము ఏంటిదండి? ఈ రక్షణ సమాచారం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ యొక్క రక్షణ సమాచారము. దానిని గ్రహించగలిగే స్థితిలో మేము ఎంతగా చెప్తున్నప్పటికీ నమ్మే స్థితిలో ఎవరు ఉన్నారు అనే ప్రశ్నతోనే స్టార్ట్ చేశారు. ప్రశ్నతోనే ఆరంభించాడు అనమాట. మేము తెలియజేసిన ఈ సమాచారము ఎవరు నమ్మెను? ఆనాటి యూదులే కాదు, ఈనాటికి కూడా మనం గమనించినప్పుడు ఈ యొక్క రక్షణ సమాచారము ఎంతగా చేరుతున్నప్పటికీ, ఈ యొక్క రక్షణ సమాచారము ఎంతగా అందుతున్నప్పటికీ దాన్ని గ్రహించగలిగే స్థితిలో ఈనాటి ప్రజలు లేరు. దాన్ని నమ్మగలిగే స్థితిలో ఈనాటి ప్రజలు ఇంకనూ లేరు. ప్రభు అంటున్నాడు కదా, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముటని వలనైతే నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నీ కోసం నేను సమస్తాన్ని సాధ్యం చేసి పెడతాను, నా యొక్క మహిమను మీకు అందిస్తాను అని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన యొక్క మహిమను మనం చూడగలుగుతాం. అలానే మనం 2వ వచనం కనుక చదివినట్లయితే, యెషయా 53 2వ వచనం చదివినట్లయితే, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. లేత మొక్క ఇక్కడ దేనికి సాదృశ్యము అంటే ఇది తగ్గింపులకు సాదృశ్యం, దేవత్వములకు సాదృశ్యం. ఇంకా చెప్పలేదంటే రక్షణకు కూడా సాదృశ్యమే. ఏంటి ఇక్కడ లేత మొక్క? ఈ లేత మొక్క మన ప్రభువారే. ఈ ఎండిన భూమి దేనికి సాదృశ్యము అంటే అది ఆధ్యాత్మిక స్థితి పడిపోయిన దానికి సాదృశ్యం. గమనించండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే, పాత నిబంధన గ్రంథము, బైబిల్ మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము, ఈ రెండింటి మధ్యలో ఏముంటుందండి? ఒక గ్యాప్, తెల్లని పేజీ. అవునా? ఈ తెల్లని పేజీ దేనికి ఇక్కడ గుర్తు అని అంటే ఇది గ్యాప్కి గుర్తు. ఏ గ్యాప్? కమ్యూనికేషన్ గ్యాప్కి గుర్తు. దేవుడు పాత నిబంధన కాలంలో నానా విధాలుగా ప్రజలతో మాట్లాడేవాడు, ఎక్కువగా ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. అయితే ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఆయన విసుగు చెంది కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడడం మానేశాడు. అది సుమారుగా 400 సంవత్సరాలు. దానిని సైలెంట్ ఇయర్స్ అని అంటారు, లేదా అజ్ఞానంత కాలం అంటారు. సైలెంట్ ఇయర్స్ లేదా అజ్ఞానంత కాలము. ఆ కాలంలో ఎలాంటి ప్రవక్త కూడా పుట్టలేదు. మరి ఎలాంటి ప్రవక్త లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనకి కొంతకాలం పాటు ఒకవేళ కనుక ఈ చర్చెస్ లాంటివి లేకపోతే, మనకి పాస్టర్లు లేకపోతే, ఇక మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏమవుతుందండి? మనం ఎంతగా దిగజారిపోతాం. అదే విధముగా ఆ యొక్క సంవత్సరాల మధ్యకాలంలో ఆనాటి ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితి బహు దుర్భరముగా మారిపోయింది. వారి యొక్క స్థితి ఎలా ఉందనంటే ఎండిపోయిన భూమి స్థితిలాగా ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో, ఎండిన భూమి వంటి స్థితిలో ఆయన లేత మొక్క వలె చిగురించాడు. ఆ లేత మొక్క వాడు అక్కడ నెమ్మదిగా పెరగడము, రక్షణను అందించడానికి వచ్చినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రభువులకు ప్రియమైన వారులారా, చూడండి నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎండిన భూమి లాంటి పరిస్థితి ఆనాటి ప్రజలదే కాదు, ఈనాటి మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఆధ్యాత్మికంగా చాలా మనము పడిపోయిన వారుగా ఉన్నాం. మన యొక్క స్థితి ఎలా ఉంది అంటే నిస్సారమైపోయిన స్థితిగా ఉంది, ఎడారి వంటి స్థితిగా ఉంది. కానీ మన యొక్క జీవితాలలోనికి, మన యొక్క బ్రతుకులలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహ్వానించినట్లయితే మోడి బారిపోయిన మన జీవితాలని
ఆయన చిగురింప చేస్తాడు. అంధకారంలో పడిపోయిన మన జీవితాలకు వెలుగును ప్రసాదింపజేస్తాడు. కాబట్టి మనము ఈ యొక్క పరిస్థితులను బట్టి దేవుడిని మనం అంగీకరించినట్లయితే మన బ్రతుకులు మార్చడానికైనా సిద్ధముగా ఉన్నాడు. ఇక యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. శ్రమ నొందిన సేవకుడు ఎవరైనా సేవకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన పడిన శ్రమలు చూడండి, ఇక్కడ చెప్తున్నారు నిశ్చయముగా, వెరీ కాన్ఫిడెంట్. ఇది దర్శన ప్రవచనంలో చెప్పబడుతుంది. ఇంకా అప్పటికి నెరవేరిందా? చెప్పబడేసరికి, ఈ మాటలు చెప్పబడేసరికి, రాయబడేసరికి నెరవేరాయా? లేదు. కానీ నెరవేర్చబడినట్లుగా, అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ జరిగి తీరేదాన్ని ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు అంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఏంటంటే మనకున్న రోగము, మనందరికీ ఉన్న ఏకైక పెద్ద రోగము పాపం. పాపమే. పాపం చేసి మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. పాపం చేసి మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. ఆనాటి మొట్టమొదటి మానవుడైన ఆదాము నుంచి మొదలుకొని ఈనాటి మన వరకు దేవుడు వద్దున్న వాటిని చేస్తూ, ఆజ్ఞను మీరుతూ, అతిక్రమము చేస్తూ మనం ఆయన నామానికి వ్యతిరేకముగా అయిపోయాము. మన హృదయం అంతా కూడా దేనితో నిండిపోయిందండి? పాపముతో నిండిపోయింది. మన హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది. అది ఎట్టి విధములైన పాపముతో నిండిపోయిందో చూద్దాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలను చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలను చూస్తాం. మీరు సహాయం చేస్తారా? లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుషుడని ఆయన చెప్పాను. చూడండి, ఎట్టి విధములైన పాపములు మనల్ని అపవిత్రులుగా చేస్తున్నాయి. ఇటు విధములైన పాపములన్నీ కూడా అపవిత్రులుగా చేస్తున్నాయి. ఈ పాపములన్నీ కూడా మనకున్న రోగములే. ఈ పాపములన్నీ కూడా మనకున్న రోగములే. ఈ రోగములను నిశ్చయముగా అతడు ధరించే. ఈ రోగాలన్నీ కూడా మనం ఆయనకి అప్పచెప్పేస్తాం. ఈ పాపం అంతా తీసుకెళ్ళి ఆయన మీద పడేస్తాం. అందువలన ఈ యొక్క రోగాలన్నీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పాపాలన్నీ కూడా ఆయన సహిస్తూ ఉన్నాడు. ఇక 53:4 తర్వాత చూసిన కనుక మనం చూసినట్లయితే, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మనం ఏ విధంగా చూస్తున్నామో చూడండి. ఇంతగా మన కోసం ఆయన సాక్రిఫైస్ చేసి, ఇంతగా మన కోసం ఆయన త్యాగం చేస్తే మనం చూసే విధానం చూడండి. ఆయన దేవుడి వల్ల బాధింపబడేవాడిగా చూస్తున్నాం. ఆయన దేవుడి వల్ల శిక్షించబడుతున్న వాడిగా చూస్తున్నాం. కాబట్టి చూడండి, ప్రియమైన వాళ్ళగా, నిజానికి శిక్ష ఎవరికి రావాలండి? మనకే రావాలి. ఈ యొక్క శిక్ష మనకే కదా రావాల్సింది. ఆ శ్రమలు పొందవలసింది ఎవరు? మనమే. ఆ శ్రమలు పొందవలసింది ఎవరు? హింసించవలసింది ఎవరు? నిజానికి మనమే. కానీ అంతగా ఆయన శ్రమ పడుతూ ఉంటే అది చూస్తున్న వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. ఆయనని హేళన చేస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, ఆయనని గేలి చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చూడండి, ఆనాటి ప్రజలే కాదు, ఈనాటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతగానో హేళన చేస్తూ, ఎంతగానో మాటల ద్వారా హింసిస్తూ ఉన్నారు. చూడండి, ఈ మధ్య నేను యూట్యూబ్లో చూసిన ఒక అన్య మతస్థుడు ప్రభువారిని కూర్చి ఆయన హేళనగా మాట్లాడిన ఒక మాట, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా,
మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పేసి అతను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే మన గ్రంథంలో మాత్రమే కాదు, వాళ్ళ గ్రంథాలలో కూడా ఈయన గురించి క్లియర్గా రాయబడి ఉంది. ఈయన గురించి చాలా క్లియర్గా రాయబడి ఉంది. ఏంటది అని అంటే కనుక, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం కర్మాత్మేన పుణ్య దాన బలియాగం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం కర్మాత్మేన పుణ్య దాన బలియాగం. సర్వ మానవాళి సర్వ పాపమునకు రక్త ప్రోక్షణం అనేది అవసరం, ఆవశ్యకం. ఆ యొక్క రక్తము ఏ విధంగా ఎవరివ్వాలి అని అంటే, పరమాత్ముడు అంటే దేవుడే స్వయంగా పుణ్యమైన దానముగా అందించాలి. అలాగా అందించిన వాడు వాళ్ళ యొక్క గ్రంథాలలో ఎవరు కూడా లేరు. అలా అందించిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు మన దేవుడే కదా. సర్వ పాప పరిహారానికి ఈ రక్త ప్రోక్షణము అవసరం. పాపమునకు జీతము మరణం. అంటే పాపం మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు దాని ఫలితంగా మరణం కూడా మనకు వచ్చింది. అంటే మరణం అంటే ఏంటి? ప్రాణము పోవడం. పాపం వచ్చింది, ప్రాణం పోయింది. మళ్ళా ప్రాణం పెడితే కానీ ఏం పోదు? పాపం పోదు. అయితే ఈ ప్రాణం పెట్టవలసింది మనుషులుగా. ఎందుకని? మనుషులు ఆల్రెడీ పాపాత్ములే, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. మరి అలాంటప్పుడు వాళ్ళ ప్రాణము పెడితే, వాళ్ళ యొక్క ప్రాణం పెడితే ఎంత మాత్రము పాపం పోదు. కాబట్టి ఆ ప్రాణము పెట్టవలసింది పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు. దేవుడు తప్ప పవిత్రుడు ఎవరునూ లేరు. కాబట్టి ఆ ప్రాణము స్వయంగా తనే పెట్టి బలిగా అర్పించాలి. అలా అర్పించిన వాడు ఏకైక దేవుడు ఎవరి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఇంతగా త్యాగం చేసిన ఈయనకి 3 మేకులు పీక్కోవడం పెద్ద విషయమేమి కాదు. కానీ మరణించి 3 రోజులు సమాధిలో ఉండి సజీవముగా తిరిగి లేవడమే అసలైన గొప్ప విషయము. అలాంటి విజయము సాధించినది ఏకైక వ్యక్తి ఒక్కడే. ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యపడింది, ఇంకెవరు కూడా లేరు. ఈ విషయము అందరూ కూడా, అతనే కాదు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక తర్వాత వచనాలు చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన ఎంతగా నలగొట్టబడ్డాడు అని అంటే పైన 2-3 వచనాల్లో ఉంటుంది. ఆయనకు స్వరూపమైనను లేదు, సొగసైనను లేదు, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధి గలవాడిగాను వ్యాధి కలిగిన వాడిగాను ఉన్నాడు. ఏ నేరము చేయనివాడు, ఏ పాపము చేయనివాడు, ఇంతగా హింసించబడి మన కొరకు బలియాగం చేసినాడు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువుని రుధిరంబు ధారలే, తడిపెను నీ తనువుని రుధిరంబు ధారలే. ఆయన కొట్టడానికి ఉపయోగించిన కొరడా అండి. దానికి చివర ముళ్ళలాంటి నిర్మాణం, ముళ్ళలాంటిది ఉంటుంది.
ఆయన శరీరం పైన అది పడినప్పుడు, ఆయన శరీరం పైన పడినప్పుడు చర్మాన్ని మాంసాన్ని చీల్చేసి, చర్మాన్ని ఆయన దేహము పైన చర్మము మాంసము చేర్చబెడితే కానీ మన దేహంకి అంటుకున్న పాపము వదిలించబడదు. మన దేహానికి అంటుకున్న పాపము వదిలించబడదు. చూడండి ఎంతటి త్యాగము, ఎంతటి ఆ యొక్క బలియాగము చూడండి. కొంతమంది ప్రియమైన వాళ్ళ అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, రక్షణ దొరుకుచున్నది. ఇంకా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం ముగించేస్తాను, చివరికి వచ్చింది. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అతడు తనకు కలిగిన యొక్క వేదనను బట్టి తృప్తి నొందును. ఎంతగా శిక్షించబడినా, ఎంతగా హింసించబడినా ఆయనకు కలిగిన యొక్క వేదనను బట్టి ఆయన చాలా తృప్తి చెందాడు, చాలా సంతోషించాడంట. ఎందుకని? మన కోసము ఈ త్యాగమునకు ఆయన సిద్ధపడున్నాడు, ప్రాణాన్ని అర్పించడానికి బలిగా సిద్ధపడున్నాడు. అందుకోసము ఏదైతే మనల్ని దూరం చేస్తుందో ఆయన దగ్గర నుంచి, దానికోసము, దాన్ని తొలగించడానికి కోసము ఆయన హింసించబడ్డాడు, ఆయన శిక్షించబడ్డాడు. కాబట్టి ఆ శిక్ష తనకి ఇష్టమైనదే, అది ఇష్టమైనదే, తృప్తిని కలిగించేదిగానే ఉందన్నమాట. కొంతమంది ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క నీతిమంతుడైన తన సేవకుడిని, ఈ యొక్క నీతిమంతుడైన తన సేవకుడిని తండ్రి హింసించడానికి, తండ్రి నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందంట. తండ్రికి ఈయన్ని హింసించడానికి, ఈయన నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. ఎందుకనంటే ఆయన శిలువ రక్తము చేత సంధి చేయబడి మనలను తనతో సమాధాన పరుచుకోవడానికి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేయబడి మనలను ఆయనతో సమాధాన పరుచుకోవడానికి, మనం చేసిన యొక్క దోషములన్నిటినీ కూడా కడిగివేయడానికి, మనల్ని నిర్దోషులుగా చేయడానికి దేవుడు ఆయనను శిక్షించాడు. తిరిగి మనలను తన కుమారులుగా చేసుకున్నాడు, అంగీకరించాడు అన్నమాట. ప్రభు యొక్క త్యాగం చూడండి ఎంత గొప్పగా ఉందో. ప్రభు చేసిన ఈ యొక్క గొప్ప త్యాగమును మనం విశ్వసించి మన పాపములను ఆయన ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే తప్పక ఆయన మనల్ని క్షమించి నిత్య నరకాగ్ని నుండి తప్పిస్తాడు. ఆయనతో పాటు నిత్య జీవములోనికి మనల్ని నడిపిస్తాడు. అట్టి శాశ్వతమైన కృప మీకు, నాకు, మనందరికీ దొరుకుగాక. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే సంఘం అంతటికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.